ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడంపై జోరుగా చర్చ సాగుతుంది. ఈసారి జగన్ను అసెంబ్లీకి రప్పించేందుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సహా ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా ప్రయత్నించారు. ఒక దశలో జగన్ అసెంబ్లీకి హాజరు కాకపోతే ఆయనపై అనర్హత వేటు వేస్తామని, దీంతో పులివెందులలో ఉప ఎన్నిక అవసరమవుతుందని బెదిరింపులు కూడా చేశారు. అయినప్పటికీ జగన్ మాత్రం రాకుండా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో జగన్ అసెంబ్లీకి హాజరు కాకపోతే ఆయనపై ఏ నిబంధనల కింద అనర్హత వేటు విధిస్తారనే చర్చ జోరుగా సాగుతుంది. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు వంటి నాయకులు కూడా అసెంబ్లీని బహిష్కరించినప్పటికీ వారిపై అనర్హత వేటు విధించలేదని, మరి తనపై ఎలా విధిస్తారని జగన్ ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంలో అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఈరోజు స్పందించారు. జగన్ అసెంబ్లీకి హాజరు కాకపోవడం వల్ల అనర్హత వేటు ఎలా విధించవచ్చో నిబంధనల ప్రకారం వివరించారు. యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ జగన్ ముందుగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 188, ఆర్టికల్ 190 క్లాస్ 4 నిబంధనలను చదవాలని సూచించారు. ఈ నిబంధనలను అర్థం చేసుకుంటే జగన్కు ఎలాంటి సందేహాలు రావని ఆయన అన్నారు. ఒకవేళ ఈ నిబంధనలు అర్థం కాకపోతే న్యాయవాదులను సంప్రదించాలని కూడా సలహా ఇచ్చారు. ఎమ్మెల్యేలు వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే వారిపై అనర్హత వేటు విధించే అవకాశం ఉందని యనమల స్పష్టం చేశారు. అంతేకాక అనర్హత వేటు విధించిన ఎమ్మెల్యేలు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చా లేదా అనేది కోర్టు నిర్ణయించాలని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత అసెంబ్లీని బహిష్కరించడం అనర్హత వేటు పరిధిలోకి వస్తుందని యనమల స్పష్టం చేశారు. కాబట్టి జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాల్సిందేనని ఆయన నొక్కి చెప్పారు. మరోవైపు తెలంగాణలో కేసీఆర్ సైతం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. అయితే జగన్ కేసీఆర్కు ఉన్న మైత్రి గురించి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నీ తెలిసిన కేసీఆర్ కూడా అసెంబ్లీకి రాకపోవడం, ఇద్దరు నేతలు కావాలనే ప్రజల్లో ఒక చర్చ సాగేలా ఇలా చేస్తున్నారా అనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా నియోజకవర్గ ప్రజలకు ఏమి సమాధానం చెప్తారు? ఆ నియోజకవర్గంలో ఏమి కావాలన్నా ప్రభుత్వమే కదా మంజూరు చేసేది. అలాంటి సమయంలో పాలకవర్గం పక్షపాతం చూపిస్తే నష్టం వచ్చేది ప్రజలకే కదా అని విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి మరి ఈ వ్యవహారంపై జగన్ ఏ విధంగా స్పందిస్తారు.